తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందా అన్నట్లుగా భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. మన తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ జనాలకు నచ్చే విధంగా సినిమాను తెరకెక్కించి సంచలనాన్ని నెలకొల్పాడు. అయితే ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటనకు ఎంత హై మార్కులు వచ్చాయో రష్మిక మందన పర్ఫార్మెన్స్కు అంత తక్కువ మార్కులు వచ్చాయి. అంతేకాదు ఎప్పుడు లేని విధంగా బోల్డ్ పర్ఫార్మెన్స్ కనపరచడంతో రష్మిక అభిమానులు కూడా షాక్ అయిపోయారు. చూడడానికి బాగానే ఉన్నా చూసే కొద్దీ మరింత వల్గర్గా ఉంది అంటూ అసహనంగా కామెంట్లు చేశారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు రష్మిక మందన పేరు టాప్ డైరెక్టర్ల లిస్టులో ఉండేది. ఎప్పుడైతే యానిమల్ సినిమాను చేసిందో ఆ తర్వాత ఆమె బి గ్రేడ్ సినిమాలకు పనికొస్తుంది అంటూ యంగ్ డైరెక్టర్లు కూడా ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దేవరాలు సెకండ్ హీరోయిన్గా ఆల్మోస్ట్ ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ పేరుని రిజెక్ట్ చేశారట కురటాల శివ. అంతేకాదు దేవరా 2లో కూడా ఈ బ్యూటీ నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. అంతేకాకుండా సుకుమార్ రామ్ చరణ్ కాంబో సినిమాలో హీరోయిన్గా రష్మికని అనుకున్నారట సుకుమార్. అయితే యానిమల్ సినిమాలో బోల్డ్ పర్ఫార్మెన్స్ చూశాక ఇంత ఆర్డినెస్ మేము తట్టుకోలేములే అంటూ డైరెక్టర్లు ఆమెను సినిమాల నుంచి తీసేయడానికి డిసైడ్ అయ్యారట. ఇలా మొత్తంగా 3 సినిమాలను లాక్ చేసుకుని 100 కోట్ల సినిమాలను మిస్ చేసుకుంది రష్మిక. అంతేకాదు ఇప్పుడు ఏ డైరెక్టర్లు కూడా రష్మిక మందనాను ట్రెడిషనల్ లుక్స్కి చూస్ చేసుకోవట్లేదు. అందరూ హాట్ అండ్ సెక్సీ రోల్స్ ఉన్న పాత్రలకే చూస్ చేసుకుంటున్నారు. అలా అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరపై కనిపించడం ఇక గగనమే. మొత్తంగా బాలీవుడ్లోనే క్రేజ్ సంపాదించుకునేలా చేసుకుంటుంది రష్మిక.